బీజేపీ పార్టీకి టోటల్‌గా గుడ్ బై చెప్పేసి 'మక్కల్ శక్తి ఇయకం' అనే పేరుతో సొంత పొలిటికల్ పార్టీ పెట్టిన అన్నమలై. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త ఫ్లాగ్ డిజైన్‌లు, సింబల్స్‌తో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఎవ్వరూ నమ్మలేనంత స్పీడ్‌గా సౌత్ ఇండియాలో దూసుకుపోతున్న ఒక ఫైర్ బ్రాండ్ లీడర్‌కి ఇలాంటి సిట్యుయేషన్ ఎందుకు వచ్చింది? ఢిల్లీ లెవెల్‌లో అంత క్రేజ్ ఉన్న ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ జరుగుతున్న ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో మనం ఫస్ట్ క్లియర్‌గా తెలుసుకోవాలి. అసలు మ్యాటర్ ఏంటో చూస్తే ఈ మే 31న, జూన్ 1న 2026 తారీఖుల్లో సోషల్ మీడియాలో అన్నమలై సొంత పార్టీ పెడుతున్నాడంటూ వస్తున్న రూమర్స్ పీక్స్ కి వెళ్లిపోయాయి. దీనికి తోడు అన్నమలై ఈ మధ్య సిబిఎస్ఈ క్లాస్ 9 3 లాంగ్వేజ్ పాలసీని పబ్లిక్ గా అపోజ్ చేయడం, అలాగే ఆదివారం రోజు జరిగిన మోదీ గారి మన్ కీ బాత్ ప్రోగ్రాం గురించి ఎక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టకపోవడంతో పొలిటికల్ అనలిస్టులందరికీ డౌట్స్ ఇంకా ఎక్కువైపోయాయి. రీసెంట్ గా తమిళనాడులో యాక్టర్ విజయ్ కొత్త పార్టీ పెట్టి సక్సెస్ అవడం చూసి అన్నమలై కూడా ఆశ పుట్టి సేమ్ అలాగే రూట్ మార్చి సొంతంగా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అనే టాక్ నడుస్తుంది. అసలు అన్నమలై పెట్టబోయేది పొలిటికల్ పార్టీనా లేదా మక్కల్ శక్తి ఇయకం అనేది పబ్లిక్ మూమెంటా అని ఎవ్వరికీ క్లారిటీ లేదు. పబ్లిక్ మూమెంట్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ గా చెప్పాలంటే పబ్లిక్ మూమెంట్ అనేది డైరెక్ట్ గా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసే పొలిటికల్ పార్టీ కాదు. ప్రజల సపోర్ట్ తో అయ్యే ఒక ఉద్యమం లేదా ఆర్గనైజేషన్. పీపుల్ ప్రాబ్లమ్స్, కరప్షన్, గవర్నమెంట్ ఇష్యూస్ లాంటి టాపిక్స్ మీద వాయిస్ రైజ్ చేస్తారు. పబ్లిక్ ని యునైట్ చేస్తారు. అండ్ అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అన్నమలై కూడా ఎక్కడ అఫీషియల్ గా పార్టీ పెడుతున్నా అని అనౌన్స్ చేయలేదు. బట్ ఆయన సపోర్టర్స్ మాత్రం జూన్ ఫస్ట్ వీక్ లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని విపరీతంగా హడావిడి చేస్తున్నారు. కానీ ఈ రచ్చంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే బీజేపీ హైకమాండ్ మళ్ళీ ఏఐఏడీఎంకే అలయన్స్ ని రివైవ్ చేయాలని డిసైడ్ అవడమే దీనికి మెయిన్ రీజన్. 2023 సెప్టెంబర్ లో ఈ కూటమి కొలాప్స్ అయినప్పటి నుండి అన్నమలై ఏఐఏడీఎంకే లీడర్షిప్ ని గట్టిగా విమర్శిస్తూ వచ్చారు. అయితే 2025 స్టార్టింగ్ లో 2026 ఎలక్షన్స్ కోసం కూటమిని మళ్ళీ సెట్ చేయాలని ఢిల్లీ హైకమాండ్ ప్లాన్ చేయడంతో అన్నమలైకి అది అసలు ఇష్టం లేకపోయినా పార్టీ సిస్టమ్ కి రెస్పెక్ట్ ఇచ్చి 2025 ఏప్రిల్ 10న వాలంటీర్ గా తన స్టేట్ ప్రెసిడెంట్ సీట్ నుండి తప్పుకున్నారు. ఆ టైంలోనే అమిత్ షా గారు అన్నమలైకి ఢిల్లీ లెవెల్లో ఒక పెద్ద నేషనల్ రోల్ ఇస్తామని హింట్ ఇచ్చారు. అందుకే ఈ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ క్యాండిడేట్ లిస్ట్ లో కూడా అన్నమలై పేరు లేదు. ఒక సైడ్ సపోర్టర్స్ ఏమో కొత్త పార్టీ జెండాలు చూపిస్తూ బయటకు వచ్చేస్తాడు అంటుంటే, ఇంకో సైడ్ బీజేపీ సీనియర్ లీడర్స్ మాత్రం ఇవి అన్ని జస్ట్ రూమర్సే, అసలు అన్నమలై పార్టీ వదలడం లేదని క్లియర్ గా చెప్తున్నారు. ఈ అన్నమలై కొత్త పార్టీ మ్యాటర్ మొత్తం చూస్తే ప్రస్తుతానికైతే ఇదంతా కేవలం సోషల్ మీడియా రూమర్స్ మాత్రమే అని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీ పెడుతున్నా అని అన్నమలై గారు ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అండ్ బీజేపీ సీనియర్ లీడర్స్ కూడా ఈ రూమర్స్ ని పూర్తిగా కొట్టేస్తూ ఆయనకి ఢిల్లీలో పెద్ద నేషనల్ రోల్ ఇస్తామని చెప్తున్నారు. మోస్ట్ లైక్లీగా ఆయన ఢిల్లీ వెళ్తే కూటమి సేఫ్ అవుతుంది. కానీ గ్రౌండ్ లో ఉన్న యూత్ ఓటర్లు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అదే నిజంగా ఆయన బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే మాత్రం తమిళనాడులోని యాంటీ ద్రవిడియన్ ఓట్లు చీలిపోతాయి. మరి అన్నమలై సైలెంట్ గా నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లడం కరెక్టా, లేక విజయ్ లాగా సొంత దారి చూసుకోవడం బెటరా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్ లో షేర్ చేయండి. అలాగే మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.